హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో కార్తీక్ గారు తిరుపతి లడ్డు పైన చిన్న సెటైరికల్గా చేసిన కామెంట్స్ అనేవి కాస్త వివాదాస్పదంగా మారాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కౌంటర్ ఇవ్వడం చూస్తాం. ఇప్పుడు ఇదే ఇష్యూ పైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతున్నా. హాయ్ అన్న. హాయ్. సో ఆ వీడియోలో అయితే ఇద్దరికి కూడా క్లియర్గా చూస్తాం కదన్న. నిన్న ఈవెంట్లో కార్తీక్ గారు మాట్లాడిన మాటలు అంటే ఇప్పుడు లడ్డు వ్యవహారం చాలా సెన్సిటివ్, మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడేస్తారు. అసలు సెన్సిటివ్ ఇష్యూ కాదు ఇది, దీని మీద సెటైరికల్ గా మాట్లాడకండి అని చెప్పేసి హీరో గారు కౌంటర్ వేశారు. మరి ఈ వివాదం పైన, ఇష్యూ పైన మీ ఒపీనియన్ మీరే విధంగా చూస్తారు దీన్ని? సో వాళ్ళిద్దరు మాట్లాడింది మనం విన్నామన్నా, ఒకసారి ఆడియన్స్ కూడా వీడియోలు, విజువల్స్ ఒకసారి వాళ్ళిద్దరు మాట్లాడింది మనం చూద్దామా? చూసిన తర్వాత మీ ఒపీనియన్ దీనిపైన అయితే తెలియజేయండి. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్. అని ఇప్పుడు వీడియో చూస్తారు కదా, మరి ఏంటి మీ స్పందన ఏంటి వీటిపైన? ఇప్పుడు ఈ వీడియోలో అసలు కాంట్రవర్సీ ఏందో నాకేం అర్థం కాలేదు నిజం చెప్పాలంటే. ఆల్రెడీ ఇష్యూ బయట బాగా నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి బయట. అసలు గమనించి చూస్తే కార్తీ అసలు ఏ సందర్భంలో అన్నాడు, ఆయన అన్నదాని వెనక వేరే కాంటెక్స్ట్ ఏమన్నా ఉందా, పవన్ కళ్యాణ్కి వేరే కాంటెక్స్ట్ ఏమన్నా అర్థమైందా? ఎందుకంటే ఒక మాటలో మనం మంచి మాట్లాడినా దాని వెనుక ఉద్దేశం వేరే ఉంటే అది తప్పుకే దారితీస్తుంది. కాబట్టి దాని వెనుక ఉద్దేశాలు ఏంటి అనేది ఒకసారి గమనించి చూస్తే, కార్తీ రీసెంట్గా కొత్త సినిమా ఒకటి చేశాడు కదా, సత్యం సుందరం అని చెప్పేసి ఒక సినిమా. అది అరవింద్ స్వామి గారితో కలిసి చేశాడు. ఆ సినిమా డైరెక్టర్ 96 డైరెక్టర్, మంచి ఫీల్ గుడ్ సినిమాగా వస్తుంది. దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మన దగ్గర. జరిగినప్పుడు కార్తీ గారితో యాంకర్ ఒక మాట అడిగారు. ఏమన్నారంటే, ఈ లడ్డు కావాలా నాయన అని చెప్పేసి ఆవిడ ఒక మాట అన్నారు. దానికి కార్తీ లడ్డు గురించి మాట్లాడొద్దండి, అది సెన్సిటివ్ టాపిక్ కదా ఇప్పుడు అన్నాడు. దీంట్లో తప్పేమన్నా ఉందా? ఆయన ఎందుకు నవ్వాడంటే, దాని గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అవుద్ది, నాకు లేనిపోని నా పీకకు చుట్టుకుంటాయి, నేను మాట్లాడదలుచుకోలేదని ఆయన ఒపీనియన్. ఆయన నవ్వులో ఆ అర్థం ఉంది, అంతేగాని లడ్డూని ఇన్సల్ట్ చేయడానికి ఏం లేదు కదా. ఏదైనా పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు, కాంట్రవర్సీ టాపిక్ ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళను నేను అని చెప్పుకోవడం అనేది ఎటువంటి తప్పు కాదు. ఆయన నవ్వితే అదేదో జోక్ అన్నట్టుగా ఆయన నవ్వింది, తనకే ప్రాబ్లం రావద్దు అనే ఉద్దేశం అందులో కనపడింది ఇంటెన్షనల్గా. అందుకోసం ఆ నవ్వు అనేది వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి మరి దీంట్లో ఏ తప్పు కనపడిందో కానీ కార్తీ గారి మాటల్ని పట్టుకొని ఆయన వివాదం చేశాడు. నిజానికి పవన్ కళ్యాణ్ గారి లడ్డు ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు గారి కంటే కూడా అగ్రెసివ్గా, ముఖ్యంగా ఈ సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ తరహాలో మాట్లాడలేదు. కొద్ది కాలంగా ఈ టాపిక్లు ఎక్కువ తీస్తూ వస్తున్నాడు. మరి ఆయన ఎందుకు ఆ విధంగా తీస్తున్నాడంటే, దాంట్లో ఆయనకంటూ కొన్ని స్ట్రాటజీలు ఉన్నాయనేది క్లియర్. ఇక్కడ గమనించి చూస్తే, ఇంద్రకీలాద్రి, విజయవాడలో ఇంద్రకీలాద్రి ఆలయ శుద్ధి ఈ ఈవెంట్లో పాల్గొన్నాడు. దాని తర్వాత ఈ ప్రెస్ మీట్లో ఆయన పాల్గొన్న తర్వాత అనేక విషయాలు ఇట్లా డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దీని విషయంలో కౌంటర్లు ఎవరికైతే వేయాలనుకున్నాడో వాళ్ళకి ఏమాత్రం మొహమాటం లేకుండా కౌంటర్లు వేస్తూ పోయాడు. దాంట్లో భాగంగా కార్తీ గారి వ్యాఖ్యల మీద మాట్లాడాడు. అదే డైరెక్ట్గా ఆయన పేరు పెట్టకుండా అన్నాడు. అది అందరికీ అర్థమైంది. కొంతమంది ఒక సినిమా ఈవెంట్లో చూశాను, ఇట్లా లడ్డు మీద జోకులు వేస్తున్నారు, మీరు జోకులు వేయొద్దు అంటే డోంట్ సే లైక్ దిస్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఇలా మాట్లాడడానికి కూడా మీరు ధైర్యం చేయొద్దు, అంటే 100 times యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఈ ఇష్యూ మీద అని చెప్పేసి అన్నాడు. అంటే ఎందుకు ఇట్లా అనాల్సి వచ్చింది? 100 సార్లు ఆలోచించినా నేను వెళ్ళను, ఆ టాపిక్ మాట్లాడినానే అంటాడు కార్తీ. లేదు, కార్తీ కూడా ప్రకాష్ రాజు లాగా రియాక్ట్ అయితే బాగుండేదా పవన్ కళ్యాణ్కి? ప్రకాష్ రాజు గారు క్లియర్గా రియాక్ట్ అయ్యారు. ప్రజలను భయభ్రాంతులకు చేయొద్దు, మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్, మీరు సర్వే ఏదన్నా కమిటీ వేసుకొని దాని మీద నిగ్గు తేల్చండి, దర్యాప్తు చేయండి, అలా చేయకుండా ఎందుకు ఊరికి బయట హడావుడి చేస్తారని క్లియర్గా మాట్లాడాడు. ఆయన కూడా సెటైర్ వేశాడు పవన్ కళ్యాణ్, మీరు సనాతన ధర్మం విషయంలో ఇటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రభుత్వానికి వస్తున్నాయి క్వశ్చన్లు. ఎక్కడ ఆలయ కమిటీకో, లేకపోతే దేవుడికో, లేకపోతే సాంప్రదాయానికో రావట్లేదు, ప్రభుత్వానికి క్వశ్చన్లు వస్తున్నాయి. దీన్ని బీజేపీ ట్విస్ట్ చేసినట్టుగా నైస్గా మతానికి ట్విస్ట్ చేస్తున్నారు అనమాట. ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేది వీళ్ళకున్న ప్రశ్న. దానికి సరైన సమాధానాలు చెప్పకుండా నైస్గా ఇలా ట్విస్ట్ చేయడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి కార్తీ వ్యాఖ్యలకి కౌంటర్గా మాట్లాడారు. సో ఎందుకు ఈ పదాలు తీసుకొస్తున్నాడు, ఇట్లా చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఉంది. సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే, దాంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అది ఓకే. కాకపోతే ఇష్యూయే లేదు కదా. ఇప్పుడు లోకేష్ గారు క్లియర్గా అన్నారు ఈరోజు లడ్డులో ఇది కలవలేదని. ఇప్పుడు కమిటీ ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన శ్యామలరావు గారు, ఆయన కమిటీ అంతా కూర్చొని ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు, లడ్డులో ఏదైతే ఆ కల్తీ కలిసిందో దాన్ని మేము వాడలేదు, మేము ఏమాత్రం దాన్ని ఉపయోగించలేదు, కాబట్టి లడ్డూకి ఎటువంటి ప్రమాదం లేదు, మీరు తీసుకోవచ్చు
అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. ఓకే, ఇంత క్లియర్గా చేసిన తర్వాత కూడా కమిటీ మీరెందుకు దీని విషయంలో ఇట్లా మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. బహుశా పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ వేరే విధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే ఎలాగైతే ఈ అయోధ్య విషయంలో మన బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు అద్వానీ గారు ఏ విధంగా అయితే దాంట్లో ముందు ఉండి రథయాత్ర చేసి హడావుడి చేసి ఒకసారిగా పార్టీని పై స్థాయికి తీసుకుని వెళ్ళాడో ఆ ఇష్యూని ఉపయోగించుకొని, అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు ఈ టీటీడీ లడ్డూని ముందు పెట్టుకొని ఆయన ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేసి దీంతో ఒకసారిగా సనాతన ధర్మానికి ఏపీలో ఒక ఇదిగా ఐకాన్గా కనపడడానికి ప్రయత్నిస్తూ మొత్తానికి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన ఒక ఐడియాలజీతో కూడిన పీపుల్ని గ్యాదర్ చేసుకుంటున్నాడేమో అన్నట్లుగా ఉంది చూస్తూ ఉంటే. బహుశా ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీస్ అంతగా మెచ్చుకుంటాడని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోకస్ అంతా కూడా ఇటువైపు ఆయన వైపు మళ్ళీ అవకాశం ఉంది తప్పితే ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, ప్రభుత్వం చర్యలు ఏంటి దీని విషయంలో అనేది కూడా ఇప్పుడు సెకండరీ అయిపోయింది. ఓకే, సో ఇది సెకండరీ అవ్వడం అనేది కూడా సరైంది కాదు. సో ఈ యాంగిల్లో ప్రభుత్వం మీద కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి, కానీ వాటికి సమాధానాలు లేవు. ఇప్పుడు నిన్నటిదాకా ఒక రకంగా మాట్లాడిన ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ యూటర్న్ తీసుకుంది. నిన్నటిదాకా లడ్డూలో అది కలిసింది అది ఇదని చెప్పేసి తిన్నారు, ప్రజలకు అపచారం జరిగిందని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు లడ్డూలో అది కలవలేదని చెప్పేసి ఈవోనే వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఆయనకి ఎవరు ఆదేశాలు ఉంటే వచ్చి చెప్తాడు? ప్రభుత్వ ఆదేశాలు లేకపోతే రాడు కదా. అవును, ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా దీని మీద సిబిఐ కమిటీకి వేయాలి అని చెప్పేసి నిన్న సుబ్రహ్మణ్య స్వామి గారు పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో మీరు సిబిఐకి ఇచ్చి మీరు దర్యాప్తు చేస్తారా, ఏదో ఒకటి చేయండి దీని విషయంలో అని అడిగారు. దానికి ప్రభుత్వం కూడా కౌంటర్ లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. ఎస్ మీరు వేయాల్సిందే అని చెప్పి కౌంటర్ లేదు. బహుశా పైనుంచి బీజేపీ నుంచి కొన్ని ఆర్డర్లు ఉండాలి. ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో పెరిగిపోతే ఎందుకంటే తిరుపతికి కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు కదా, మొత్తం దేశం మొత్తం మీద ఎక్కడ వెంకటేశ్వరుడు భక్తులున్నా బాలాజీ భక్తులున్నా, ఇప్పుడు నార్త్లో అయితే బాలాజీ అంటారు. సో ఈ భక్తులందరూ వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ప్రసాదాలు తిన్న వాళ్ళు, ఇక్కడికి వచ్చి మొక్కిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా సెంటిమెంట్కి దెబ్బ పడుతుంది. సో అది తిరుపతి దేవస్థానానికే దెబ్బ ఇది కానీ ఈ విధంగా నెగిటివ్గా వెళ్తే. సో అది గ్రహించి ఒకవేళ ఇది ముదిరితే మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ గమనించుకొని కొద్దిగా వాళ్ళు కొంచెం కంట్రోల్ అవ్వండి, లేకపోతే ఇబ్బందికరం అని చెప్పినట్టుగా ఉంది. కాబట్టి వీళ్ళ వ్యాఖ్యల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఒక యాంగిల్లో ఉంటే, మరొక యాంగిల్ చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకొని బీజేపీ ఆడుతున్న స్ట్రాటజీ సనాతన ధర్మానికి ప్రజల్లో మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మీరు రాజకీయాలు ఒక యాంగిల్లో చూశారు. ఇప్పుడు నార్త్లో ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో జరిగే రాజకీయమో లేకపోతే మహారాష్ట్రలో జరిగే రాజకీయమో ఈ తరహాలో మతపరమైన రాజకీయానికి ప్రజలను ప్రిపేర్ చేస్తున్నారు. దానికి ఇప్పుడు ఉన్న పావు ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉపయోగిస్తున్నారు. సో ఆయన అమాయకంగా దాంట్లో ఇరుక్కుంటున్నాడా, లేకపోతే తన పార్టీ కోసం క్యాడర్ని ఆయన తయారు చేసుకున్నాడని తాను భ్రమపడుతున్నాడా, ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దాంట్లో. అయితే ఆయన మంచి స్ట్రాటజిస్టే. నిజం చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ ఎంత తెలివైన స్ట్రాటజిస్టో పవన్ కళ్యాణ్ అంత తెలివైన స్ట్రాటజిస్ట్ పొలిటికల్గా, దాంట్లో డౌటే లేదు. కాబట్టి బీజేపీకి ఆయన ఇది చేస్తూ ముందుకెళ్తున్నాడా లేకపోతే సొంతంగా ఇది చేసుకుంటున్నాడా అనేది ఇక్కడ కొద్దిగా అనుమానాస్పదంగా ఉంది. కానీ బట్ ఈ సనాతన ధర్మం అనే ఏదైతే తీసుకొచ్చారో స్టాండ్, ఇది ఖచ్చితంగా ఈ రెండు పార్టీలో ఒక పార్టీకి అయితే మైలేజ్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం, అది మాత్రం క్లియర్. సో ఇది ఇందులో ఉన్న విషయం. అయితే కార్తీక్ సంబంధించి చూస్తే ఏవైతే ఈ మాటలు మాట్లాడాడో వీటిల్లో ఏమాత్రం కార్తీక్ తప్పు మాట్లాడలేదు. అసలు ఆయన మాటల్లో ఏం లేదు కదా, లడ్డు గురించి ఏమీ లేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ తీశాడు. ఇది ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అన్నెసెసరీ అనమాట. ప్రజల్ని ఊరికే ఏదో రెచ్చగొట్టడానికి పనికొచ్చే తప్పితే పూర్తిగా అన్నెసెసరీ. బహుశా ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అనేక మంది మద్దతుగా రావాలని, దీని మీద వ్యాఖ్యలు చేయాలని ఆయన ఆశిస్తూ ఉండొచ్చు. కానీ అందరికీ అర్థమవుతుంది ఇది ముందుకు వెళ్ళేది వేరే కోణంలో వెళ్తుందని అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ కూడా ఏమి రియాక్ట్ అవ్వట్లేదు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అయినా సరే దీన్ని ఇంకా ముందుకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తారు. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి సిబిఐ తిరిగి తన దర్యాప్తు రిపోర్టు కోర్టుకు సమర్పించేంత వరకు ఇది ముందుకెళ్తుంది. అంటే కనీసం 3 నెలల పాటు దీన్ని సాగదీస్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మరి ఏమవుతుందో చూద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.